హలో ఆల్, వెల్కమ్ టు లక్ష్య సంకల్ప ట్రస్ట్. ఇవాళ స్పెషల్ వచ్చేసి బీన్స్ టొమాటో కర్రీ. దీనికి బీన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, టొమాటో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టి స్టవ్ పైన బాండీ పెట్టి దాంట్లో నూనె పోసి అది వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. ఒకసారి వేడి కాగానే దాంట్లో ఆవాలు వేయాలి, జీలకర్ర వేయాలి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా ఉల్లిపాయలు ఎట్లా అంటే పచ్చివాసన పోయి లైట్గా బ్రౌనిష్ కలర్ అయ్యేదాకా వేంపుకోవాలన్నమాట. ఇది వేంపుకున్నాక దీంట్లో టమాటో పేస్ట్ వేయాలి. టమాటో పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని దాంట్లో ఎంతైతే మనం టమాటో పేస్ట్ వేస్తామో అంతే నీళ్లు వేసి మూత పెట్టి ఇవన్నీ బాగా ఉడకనివ్వాలన్నమాట. అయితే ఇది కాగినట్టు ఉడికినట్టు ఎట్లా తెలుస్తుందంటే నూనె పైకి తేలాలి, ఒక పొంగు రావాలి. పొంగు వచ్చి నూనె పైకి తేలిందంటే ఈ మిశ్రమం అంతా బాగా పచ్చివాసన పోయేదాకా ఇదైనట్టు. దాని తర్వాత దాంట్లో ఇప్పుడు ఏదైతే మనం సన్నగా కట్ చేసుకున్నామో బీన్స్ అవి వేయాలి. అవి వేసి మూత పెట్టి మొత్తం బీన్స్ ఉడికేదాకా అట్లనే చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా నీళ్లు తక్కువ అనిపిస్తే నీళ్ళు వేసుకోవచ్చు. తర్వాత దింపే ముందు ఉప్పు వేసుకొని ఇది మన కొత్తిమీర సన్నగా తరుక్కుంది అది వేసేసుకొని దింపేస్తే అయిపోతుంది. అయితే ఇవాళ సర్వింగ్లో మనం ఏమేమి పెట్టినామంటే ఈ బీన్స్ ఇది కర్రీ పెట్టినాము. తర్వాత దోసకాయ పప్పు చేసినాం. రోజు మనం టమాటా పప్పు చేస్తాం కదా, మొన్నేమో పాలకూర పప్పు చేసినాము, ఇప్పుడేమో దోసకాయ పప్పు చేసినాం. ఈ రెండు రెసిపీస్ యాక్చువల్గా నేను రికార్డ్ చేయలేదు, బట్ మళ్ళీ కుక్ చేసినప్పుడు ఐ రికార్డ్ ఇట్ అండ్ పోస్ట్ ఇట్ అనమాట. సో ఇది జనాలు అయితే బాగా ఇష్టంగా తిన్నారు. అండ్ నిన్న లైన్ కూడా చాలా ఫామ్ అయింది, ఎందుకంటే బీన్స్ అంటే చాలామందికి ఇష్టం కదా. సో దే లైక్డ్ ఇట్. ఇలానే మేము రోజు కంటిన్యూ చేయగలగాలి, మాకు ఫైనాన్షియల్గా పొజిషన్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి అంటే మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. సో కైండ్లీ సబ్స్క్రైబ్, లైక్, ఫాలో అండ్ షేర్. థ్యాంక్ యూ.